మీకు తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే సరే ఒక పార్టీ అన్నప్పుడు మేము మాకేవో మెజర్మెంట్స్ ఉంటాయి, సర్వేలు కావచ్చు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రజలు దగ్గరికి ప్రజలు చెప్పేటువంటి విషయాలు కావచ్చు, దాన్ని ఇంకా కొద్ది క్రాస్ చేసుకుంటూ మేము చేసుకునే సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి తెచ్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం మీద దాదాపు 15-20% మైనస్ కనిపిస్తూ ఉంది. గతంలో ఓటేసినటువంటి వాళ్ళు మాట్లాడింది. ఈనాటికి ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. 119 అంత వెక్స్ అయి ఉన్నారు, అంత బాధతో ఉన్నారు ప్రజలు. ఎందుకు చేసుకున్నాం, ఎటువంటి తప్పు ఎందుకు చేసుకున్నాం? సరే ఆనాడు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు మేము వాళ్ళ మాటలకు, కానీ మరీ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు చేసుకున్నామా అనేటువంటి బాధ అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది ప్రజల కోసం మాత్రమే పనిచేసింది అనేటువంటి భావన ప్రజల్లో బలంగా ఉన్నది. ఎప్పుడు చేసినా ఇష్యూ బేస్డ్గా మాత్రమే వీళ్ళు ముందుకెళ్ళినారు, రాజకీయాల కోసం పనిచేయలేదు అనేటువంటి ఉంది. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు మేము ఇంటర్నల్గా చేసుకున్న సర్వేలో దాదాపుగా చాలా బెటర్గా, అసలు నేను చెప్పలేనంత ఊహించలేనంత సర్వే ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు మేము చేసిన గత పనికి, ఉద్యమంలో ఉన్నటువంటి కృతజ్ఞత, 10 సంవత్సరాల పనిలో మా పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఇప్పుడు ప్రజల పక్షాన మేము ఎట్లా కొట్లాడుతున్నాం, ఇవన్నీ కూడబలుకుంటే తప్పకుండా మా పక్షాన ఉంటారనేటువంటి విశ్వాసం మాకున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంటే మీరు మీ క్యాలిక్యులేషన్లు, మీ సర్వేలు మీకు ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందా? ఇప్పుడు వస్తాయి నేను వ్యక్తిగతంగా ఇప్పుడు వస్తాయని అనుకోవటం లేదు. జనరల్గా మనం ఒక నానుడిలాగా మాట్లాడుతుంటాం కదా, ఇప్పటికి ఎన్నికలు వస్తాయి అనేటువంటిది, అంతే తప్ప నేను వస్తాయని నేనేం భావించడం లేదు. భావించకపోగా ఇంకా నేనేం కోరుకుంటున్నానంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే మళ్ళీ 20 ఏళ్ళు మేము ఉంటాం కాబట్టి వీళ్ళు చేసేటువంటి పాపాలు, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, నిజానికి ప్రజలు ఇంతకాలం బాధపడడం అనేటువంటిది బాధాకరమే, ఇంకా 3 ఏళ్ళు బాధపడడం అనేటువంటి బాధాకరమే. కానీ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల కోసం కదా వాళ్ళని గెలిపించింది. మధ్యలోని ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం లేకున్నట్లయితుంది, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లయితుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ ఎన్నికలు వస్తే అనేటువంటి మాట అన్నాం. అయితే ఇది ఇన్ఫర్మేషన్ తోటో మరో మాటతో మాట్లాడలేదు. జనరల్గా ఎన్నికలు వస్తే ఏంది పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు చర్చ చేసుకుంటుంది అనేది ఇప్పటికి మాకు అనిపిస్తున్నటువంటిది. ఎస్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.